కిషోర్ గారు దీంట్లో నేను నాకు ఒక పాయింట్ ఉంది యాక్చువల్లీ. ఖచ్చితంగా. సగం మీడియానే నాశనం చేస్తుంది అన్న కామెంట్ ఉంది యువతని. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఖచ్చితంగా పాడు చేస్తుంది. ఉమ్, మీడియా పెరిగిపోయింది, ఉమ్. ప్రజలకు యాక్సెస్ ఉంది, అవుతుంది మరి. అంటే స్వేచ్ఛ స్వేచ్ఛ ఎక్కువైంది. ఎక్కువైంది. ఇప్పుడు ఫోన్ చూస్తే నేను 2 మీటర్లు నొక్కి మా చిన్నప్పుడు మేము కాలేజీ చదివే రోజుల్లో బూతు పుస్తకం రహస్యంగా కొన్ని పుస్తకాల షాపుల్లో అద్దెకిచ్చేవాళ్ళు అంతే. ఎక్కడైనా బూతు బొమ్మలు, కొంచెం అర్ధనగ్నంగా ఉండే ఆడపిల్లల బొమ్మలు పుస్తకం దొరికితే ఆబగా చూసేవాళ్ళం. అది కూడా కొన్ని పుస్తకాల స్టోర్స్లో వాడు మనకి ఫ్రెండ్ అయితే, వాడికి మనం కన్ను కొడితే వాడు సాయంత్రం 4:30కి రా, ఎవరు కస్టమర్లు ఉండరు అని చెప్పి ఒక కవర్లో పెట్టి ఆ పుస్తకం మనకిస్తే ఆ బూతు పుస్తకం ఇంటికి వెళ్ళి చదివి మళ్ళీ 1 గంటలో వాడికి ఇచ్చేసేవాళ్ళం. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈరోజు ఎలా ఉంది? విచ్చలవిడిగా దొరుకుతోంది. మరి బుర్ర పాడు చేయదు. అప్పుడు దాన్ని కట్టడి చేయాలి కదా. లేదు కదా, ఇప్పుడు లేదు. యూ కాంట్ స్టాప్. వై? లేదు, అయిపోయింది. గంగ కొట్టుకుని వచ్చేసిన తర్వాత మీరు ఎక్కడ ఆపుతారు? ఆనకట్లని పగిలిపోయాయి ఎప్పుడో. ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చు. ప్రభుత్వ వైఫల్యం కాదు, ఎవడో ఆపలేడండి ఈ ఎక్స్ప్లోషన్ని. బ్రహ్మ కూడా ఆపలేడు. సృష్టించిన ఈ సృష్టిని సృష్టించిన బ్రహ్మ కూడా ఆపలేడు.